నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్‌గా కార్స్ మనం కొనేటప్పుడు ఖచ్చితంగా వాటికి ఇన్స్యూరెన్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని మనకి సడెన్ సిట్యుయేషన్స్ అయినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ అయినా ఆ కార్ ఇన్స్యూరెన్స్‌ని మనం క్లెయిమ్ చేస్తే అది కొన్ని కొన్ని సార్లు చాలా టైం పడుతది. కొన్ని సార్లు అయితే రావడం అవును. చాలా కష్టంగా ఉంటుంది. రాదు అని కూడా చెప్పొచ్చు. అవును. సో ఎందుకు రాదంటారు బేసిక్‌గా? ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఓ గాడ్, ఇది ప్రతి కార్ ఉన్న వాళ్ళకి అడిగితే నిజంగా ఫస్ట్ అయితే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అంటే వీళ్ళేమైనా మిస్టేక్ చేశారా? లేదు అంటే నిజంగానే అది తెలియక చాలా మంది చేస్తున్నారు. అది అది ఏంటంటే చిన్న చిన్న బేసిక్ ఏవైతే అవసరాలు ఉంటాయో, అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఇన్సూరెన్స్ కంపెనీ కంప్లయంట్ కస్టమర్ మీరు అవ్వాలి అనుకుంటే మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. అండ్ ఈ జాగ్రత్తలు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ ఆ జాగ్రత్త పాటించనిచో ఏం జరుగుతుంది తెలుసా? ఒక యాక్సిడెంట్ జరిగిందండి, మీ బండికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ₹1,00,000 ఖర్చు వచ్చింది, మొత్తం మీ పాకెట్ నుంచి తీసి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీ మీకు రూపాయి కూడా ఇవ్వదు. ఎంత మంచి ఎక్స్క్లూజివ్ కంపెనీ వాళ్ళు కాదు, జనరల్గా కొంతమంది ఉంటారు. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొంతమంది ఆశ చూపించి అబద్ధాలు చెప్పి కూడా, సార్ ఇందులో 100% గ్యారంటీగా మీ క్లెయిమ్ వస్తుంది, కానీ ఈ ప్రీమియం కాస్త ఈ పాలసీ కాస్త ఎక్స్క్లూజివ్ అండి, కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, 100% గ్యారంటీడ్ మీకు క్లెయిమ్స్ వస్తాయి, తీసేసుకుంటారు. కానీ తర్వాత బాధపడేది ఎవరు? ప్రాబ్లంలోకి వచ్చేది ఎవరు? కార్ ఓనర్. ఎందుకంటే ఆయన తెలియక కొన్ని తప్పులు చేశాడు కాబట్టి. సో మీరు ఎంత ఎక్కువగా ప్రీమియం పే చేసినా ఆర్ ఎంత నామినల్ రేట్ పే చేసినా అన్నిటికీ ఒకటే రూల్ ఇక్కడ. సో ఆ రూల్స్ ఏంటి? మనం ఒక మంచి ఇన్సూరర్గా ఎలా మారాలి, ఒక గుడ్ కార్ ఓనర్గా ఎలా ఉండాలి, కొన్ని రూల్స్ని మనం పాటించాలి. అదేంటో మీకు చెప్తా. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఒక BMW కార్ కానివ్వండి, ఒక మారుతి 800 కార్ కానివ్వండి, అందరికీ న్యాయం సమన్యాయం. నోబడీ విల్ గెట్ అ ఫేవర్డ్ రూల్ అనమాట ఇక్కడ. సో లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మనం అందరం కూడా మంచి ప్రీమియం పే చేసిన తర్వాత తప్పు ఫస్ట్ ఎవరి దగ్గర జరుగుతుందంటే, డ్రైవింగ్ చేసేవాడిని, డ్రైవర్ ఎవరైతే ఉంటారో కార్ ఓనరే జనరల్గా వాళ్ళే డ్రైవ్ చేస్తారు. వాళ్ళ లైసెన్సే ఇన్వాలిడ్ అయిపోతుంది. అంటే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోవడము, లేదంటే 2 వీలర్ లైసెన్సే ఉంది కానీ 4 వీలర్ లైసెన్స్ లేదు, లేదంటే మీ దగ్గర హెవీగా బండి మీరు నడుపుతున్నారు కానీ మీ దగ్గర లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంది. సో ఇవన్నీ ఇన్వాలిడేషన్ వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఇమ్మీడియట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కంపెనీ ఏం చేయదు, రిజెక్ట్ చేసి పారదోబేస్తుంది. సో రిజెక్టెడ్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త. మనం తీసుకున్న లైసెన్స్ ఖచ్చితంగా అది వ్యాలిడ్ అయి ఉండాలి, అది ఎక్స్పైర్ అవ్వకూడదు. ఒకవేళ 6 months బిఫోరే మీరు ఒకవేళ గుర్తుపెట్టుకొని మరి ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే యూ విల్ బీ ఇన్ అ బిగ్ ట్రబుల్ అనమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నా కమింగ్ టు ది అదర్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే మంచి డీసెంట్ బండి కొంటారండి, కొన్న తర్వాత దానికి ఇంకా డబ్బులు పెట్టేసేసి మాడిఫై చేయిస్తారు. ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 1000 cc కార్ తీసుకున్నారు, దాని పవర్ హార్స్ని పెంచేస్తారనమాట. అంటే దాదాపు 1000 cc ఉన్న కార్ని 1100 ccకో 1200కో అదంతా ఇల్లీగల్ పద్ధతిలో చేస్తారు. అంటే మీ కార్లో మంచి డ్రమ్ సౌండ్ వస్తుంది సార్, మీ కార్లో మంచి నాయిస్ వస్తుంది, మీ కార్ మీరు రోడ్డు పైన వెళ్తుంటే అందరూ మీ వైపే చూస్తారు, మీ రెస్పెక్ట్ ఎలివేట్ అయిపోతుంది అని చెప్పేసి అదేదో సేల్స్మెన్షిప్గా ఆ మాడిఫై చేసేవాళ్ళు కాసంత రెచ్చగొడతారు. అందులో ఏమవుతుంది, హ్యాపీగా ₹1,00,000 కదా ఎక్స్ట్రా తీసుకోనన్న చేసే నా కార్ని మాడిఫై అంటారు. ఇలాంటి మాడిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫంక్షనల్ చేంజెస్ కానివ్వండి, హార్స్ పవర్ కానివ్వండి చేంజ్ చేసిన తర్వాత ఆర్టీఏ ఆఫీస్లో ఎక్కడైతే మీ బండిని రిజిస్టర్ చేయించారో అక్కడ ఒకవేళ అప్డేట్ ఇచ్చి వాళ్ళ ఫైల్స్లో వాళ్ళ సిస్టమ్స్లో మీరు సర్వర్స్లో ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయకపోతే మీకు క్లెయిమ్ అనేది రాదు. తర్వాత యాక్సిడెంట్ జరిగిన రోజున అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ బండిని బాగా పరీక్షిస్తారు, మంచి ఇన్వెస్టిగేట్ చేస్తారన్నమాట. కంపెనీ ప్రకారంగా ఇంత ఉండాలి అన్న ప్రతి విషయం ప్రకారంగా వాళ్ళ దాంట్లో ఏదైనా చేంజ్ కనిపించిందో ఫినిష్, యువర్ గాన్. ఎంటైర్ కారు పోయినట్లే, మీరు పెట్టిన పెట్టుబడి పోయినట్లే, మీరు చేయించుకున్న మోడిఫికేషన్ కూడా పనికిరాదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది కార్కి,
అబే ఇంత చిన్నదానికి ఏం వెళ్తాంలే అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే లైట్గా తీసుకుంటారనమాట. రోజు అంటే కొంతమంది మర్చిపోతారు కూడా, అసలు అది జరిగింది ఒక చిన్న యాక్సిడెంట్, నేను వెళ్ళి క్లెయిమ్ తీసుకోవాలని చెప్పి కూడా తీసుకోకుండా ఏం చేస్తారంటే రెండోసారి ఒక చిన్న ఇంకొక యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఆ రెండోసారి యాక్సిడెంట్ టైంలో కూడా ఏం జరుగుతుందంటే ఈసారి నేను ఖచ్చితంగా క్లెయిమ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ముందటిది ఒకటి ఉన్నది, ఇప్పుడు ఒక ఫ్రెష్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళేసి ఏం చేస్తారంటే క్లెయిమ్ కంపెనీలో వేస్తారు. అప్పుడు మీకు ఫస్ట్ టైం జరిగిన యాక్సిడెంట్ క్లెయిమ్ ఫెయిల్ అయిపోతుంది, సెకండ్ టైం జరిగిన క్లెయిమ్కి మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమంటుందంటే మీకు ఎప్పుడైతే జరిగిందో ఇమీడియట్లీ మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు మాకు టైంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు సఫర్ అని చెప్పి చెప్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. సో కంపెనీ మీకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వదు, సెకండ్ దానికి కూడా బాగా ఆలోచించి మరి ఇస్తే ఇస్తారు, లేదంటే అది కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు మొదటిసారి చాలా లెథార్జిక్గా బిహేవ్ చేశారు, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు. సో దాట్స్ వై కంపెనీస్ విల్ రిజెక్ట్. నౌ వెరీ ఇంపార్టెంట్, నేను ఎప్పుడైనా ఒకవేళ అంటే ఎవరైనా కార్ ఓనర్ డ్రైవ్ చేసేటప్పుడు సిగ్నల్ జంప్ చేశారు, దానివల్ల ఒక కోర్టులో కేసు అవుతుంది జనరల్గా. అంటే ఏంటంటే కోర్టులో వెళ్ళేసి జడ్జి ముందు మీరు ఒప్పుకోవాలి దట్ తప్పు చేశాను అని చెప్పేసి, అప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, సిగ్నల్ జంప్ కానివ్వండి, ఆర్ అట్ ద సేమ్ టైం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా ఎవరైనా వీడియో తీసేసి లేదంటే ఎక్కడ సీసీటీవీ కెమెరాల్లో పట్టుబడ్డారనుకోండి మీకు క్లెయిమ్ రాదు దాని తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ చాలా ముఖ్యమైన విషయము, నో ఎంట్రీలో దూరారు. ఎక్కడైతే మీరు ఓన్లీ వన్ వే ట్రాఫిక్ ఉంది, నో ఎంట్రీలో దూరాలు, రాంగ్ సైడ్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్ జరిగిందంటే ఫినిష్. ఇక మర్చిపోండి, ఇక మీ కార్ మర్చిపోండి, మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మర్చిపోండి, మీ డబ్బులన్నీ గంగలో దారపోసినట్లే. సో ఇలాంటివి ఇంకా చాలా రూల్స్తో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ఫ్రేమింగ్ న్యూ రూల్స్ అనమాట. సో దాట్ ప్రతి కార్ ఓనర్ ఒక డిసిప్లిన్డ్గా డ్రైవర్గా మారాలి, ఒక డిసిప్లిన్ ఓనర్గా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కార్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువయ్యాయండి మన సిటీలోనే. మీరు చూసుకోండి, ఎవ్రీ డే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు యూట్యూబ్లో ఎంత మంచి వీడియోస్, అంటే యాక్సిడెంట్ జరిగిన వీడియోస్ అన్నీ కూడా మనకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు, కానీ ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లా. సో ఈ విషయం చాలా సీరియస్ అండి. ఇన్సూరెన్స్ లేదంటే ఎక్స్పైరీ అయిపోయిందంటే ఇమ్మీడియట్గా 2-వీలర్ లేదా 4-వీలర్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. బికాస్ ఇన్సూరెన్స్ లేదంటే ఇట్ ఈస్ అగైన్ అ రివర్స్ క్రైమ్ అయిపోతుంది, అంటే మీ మీదికే ఆ ఆపద అనేది వచ్చి పడుతుంది. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్గా చాలా ఫ్రీడంగా మనీని ఎలా స్పెండ్ చేయాలి అనే విషయాల గురించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? ఖచ్చితంగా ఉంది. ఈసారి అయితే ఈ 18th ఫిబ్రవరి రోజున, ఇన్ఫ్యాక్ట్ 14th అందరూ బిజీగా ఉంటారు కాబట్టి 18th అందరూ ఫ్రీ ఉంటారు, అది కూడా సండే. సో సండే రోజున మీరు మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock సాయంత్రం వరకు మీకు 2 విధాలుగా ఈ మాస్టర్ క్లాస్, ఇది ఒక ఎక్స్క్లూసివ్ మాస్టర్ క్లాస్ అనమాట. సో యూ హ్యావ్ 2 ఆపర్చునిటీస్. ఒకటి మీరు ఆఫ్లైన్, లేదా రెండోది మీరు ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాస్లో అండ్ ఆఫ్లైన్ క్లాస్లో ఎవరెవరైతే కూర్చుంటారో సమానంగా ఎవ్రీబడి విల్ బి గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఈ క్లాస్లో. అయితే ఇక్కడ ముఖ్యంగా మేము డిజైన్ చేసిన క్లాస్ మాస్టర్ క్లాస్లో ఇందులో మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లోన్స్ గురించి, అప్పులు. ఎవరైతే ఎన్నైతే అప్పుల పాలు అయ్యారో, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా బాగా పెరగబోతున్నాయి, ఈసారి కూడా ఆర్బీఐ పెంచలేదు, సో నెక్స్ట్ క్వార్టర్లో ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. దానికోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో, ఎన్ని లోన్స్ తీసుకున్నా కానీ ఆ లోన్స్లో మీరు ఇబ్బందుల్లో పడకుండా వితిన్ ఒక 4 to 5 hours క్లాస్లో మీరు ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అన్న సొల్యూషన్ మీకు ఈ క్లాస్లో ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి సో అప్పు గురించి చాలా డెప్త్గా టాపిక్ ఉండబోతుంది. అండ్ దాంతోపాటే ఈ అప్పుల్ని కొంతమంది ఎవరైతే నిజంగా తీర్చుకోలేకపోతున్నారో, ప్రతి నెల డిలేడ్ పేమెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఒక కావాల్సిన ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్. బాబు నా దగ్గర ఈఎంఐస్ కట్టడానికే డబ్బులు లేవు, కొత్త బిజినెస్ కోసం నా దగ్గర అసలే డబ్బులు లేదు, కాబట్టి నాకు ఒక ఐడియా వేర్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్తో నేను ఏదైనా సంపాదించగలుగుతాను అంటే ఎస్, మీ అందరి కోసం అదొక గుడ్ న్యూస్. గ్రోమో యాప్ వాళ్ళు మన కోసము ఈ 3 నెలల్లో 100 కోట్ల వరకు కమిషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ బోనస్ ఇవ్వబోతున్నారు. సో దీనికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అనుకుంటే కనీసం 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు మీరు ఈజీగా అయితే సంపాదించవచ్చు గ్రోమో యాప్ ట్రైనింగ్లో. సో ఇవన్నీ కలిపి కూడా ఇట్ విల్ బి అన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి అంటాను. ఒకవేళ నంబర్ బిజీగా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ వుడ్ బి అ బెటర్ ఐడియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.